హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గాంగ్వా మింజాంగ్ ఇద్దరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. అయితే గాంగ్వా ఏమో మెట్రోలో నిద్రపోతుంటాడు అనమాట. మింజాంగ్ అతను ఆపోజిట్లోనే కూర్చుంటుంది. అతను ఇట్లా నిద్రపోయి ఊగుతూ ఉంటాడు. అది చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతలోపు వాళ్ళ స్టాప్ వచ్చేస్తుంది. గాంగ్వా ఏమో బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. మింజాంగ్ అది తీసుకొని ఇంకా కాలేజ్ కన్నా వస్తుంది. అయితే వచ్చిన తర్వాత లోపలికి రాగానే వాళ్ళ ఫ్రెండ్ ఇది ఎవరి బ్యాగ్ అనేసి అని అడుగుతుంది మింజాంగ్ని చూసి. ఇది సబ్వేలో ఒక అతను మర్చిపోయిండు అతనిది అనేసి అని అంటది. నువ్వెందుకు తీసుకొచ్చినావు అతనిది అని అనేలోపు చూసారు గాంగ్వా అక్కడ డాక్టర్ జాంగ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. డాక్టర్ జాంగ్ ఏమో నువ్వు నాకు ఏదో ఇవ్వడం మర్చిపోయినట్టున్నావు, ఏది అది అని అడుగుతాడు. అయితే అడగగానే ఏంటది అని చెప్పేసి పాకెట్స్లో చేయబెట్టి బుల్లెట్స్ ఆఫ్ లవ్ అని చెప్పి బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పి ఇట్లా షూట్ చేస్తూ ఉంటాడు. అది కాదు నేను అడిగేది, ఈ సెమిస్టర్కి ఇంకా నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, ఎప్పుడు చేస్తావు అనేసి అని అంటాడు. మింజాంగ్ దూరం నుంచి చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట. ఈ కాన్వర్సేషన్ అంతా చూసి గాంగ్వేమో నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ వేసుకొని వచ్చిన ఇక్కడ పడిపోయింది అని చెప్పేసి అని చూస్తూ ఉంటాడు. ఇలా తిరిగి చూసే వారికి అనుకోకుండా అది మింజాంగ్ దగ్గర ఉంటుంది అనమాట బ్యాగ్. ఇంకా మింజాంగ్ అది చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట కాలేజ్లో. కొన్ని డేస్ ఇంకా మింజాంగ్ గాంగ్వాని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఒకరోజు మింజాంగ్ గాంగ్వాని ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అవుతుంది. ఇంకా అట్లా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి అందరు కలిసి వెళ్తూ ఉంటారు. మింజాంగ్ చాక్లెట్స్ బాక్స్ తీసుకొని వస్తారనమాట. అది ఇచ్చి ప్రపోజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అతను మెడ్ స్కూల్ పెద్ద ఇడియట్ అని అంటారు. అతను చూసావా అట్లీస్ట్ బ్యాగ్ జిప్ కూడా వేసుకోలేదు, ఇంకా అతని డ్రెస్సింగ్ ప్రాపర్గా ఉండదు, ఇంకా మిస్ మ్యాచ్డ్ షూస్ వేసుకుంటాడు ఎప్పుడు చూసినావా అనేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే అలా చదివే వాళ్ళు అలా ఉంటారు అని చెప్పేసి అని మింజాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అంటది. ఇంకా నేను ప్రపోజ్ చేస్తాను ఇలా అని ముందుకని వచ్చేవరకు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గాంగ్వాకి కూడా ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది మనకే దొరకలేదు అనేసి అని అంటారు. మింజాంగ్ ఇది విని సైలెంట్గా ఇంకా ఏం చెప్పకుండా అలానే ముందుకు వెళ్ళిపోతుంది. చాలా హర్ట్ అవుతుంది అనమాట. అంటే గాంగ్వాకి కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికిందా అనేసి అని. అమ్మాయి పేరు ఇట్లా యూరి అనేసి అని వాళ్ళందరూ ఇట్లా వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే గాంగ్వా ఏమో అట్లేం లేదు, మనిషిని చూసి కాదు నా హార్ట్ని చూసి అమ్మ నన్ను లవ్ చేసింది అనేసి అని అంటాడు గాంగ్వా. ఇంకా తర్వాత కొన్ని డేస్ తర్వాత యూరికి గాంగ్వాకి పుట్టిన పాపని గాంగ్వాకి ఇట్లా గ్లాస్లో నుంచి చూపిస్తారనమాట. గాంగ్వాకి అప్పుడే యూరి చనిపోయిన బాధలో అంత పెద్ద పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడే మింజాంగ్ నర్స్గా జాయిన్ అవుతుంది అనమాట. అక్కడ చూసే వారికి పేరెంట్స్ నేమ్స్ యూరి ఇంకా గాంగ్వా అని రాసి ఉంటుంది. ఓకే వీళ్ళిద్దరు పాపనేనా తిను అనేసి అని అనుకుంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంకా ప్రజెంట్ లైఫ్ చూపిస్తారు. హేజియాంగ్ మార్కెట్ నుండి షాపింగ్ చేస్తూ స్కూల్కి వెళ్తుంది అనమాట. రాడిజెస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, 3000 మరీ చాలా ఎక్కువ కదా అనేసి అని ఇట్లా అనుకొని వస్తూ ఉంటుంది. సడన్గా చూసేవారికి యూరి కనపడుతుంది. ఏంటి యూరియా కాదా అని చెప్పేసి అని ఇట్లా షాక్ అయిపోయి అలానే చూస్తుంటుంది. యూరి అని అంటుంది. అన్నాక మళ్ళీ వెంటనే తనకు ఫేస్బుక్లో వచ్చిన లైక్స్ ఇంకా గాంగ్వా చెప్పిన మాటలు అవన్నీ గుర్తు చేసుకొని అయితే నిజంగానే యూరి వచ్చేసింది, నిజంగానే యూరి ఉంది ఇప్పుడు అనేసి అని అలాగే షాక్ అయిపోయి నిజమే కాదా తను ఏమైనా కలగంటుందా అన్నట్టు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఏం మాట్లాడదు. ఇంతలోపు ఇక్కడ గ్వాన్సాంగ్ కూడా సీసీ కెమెరాలో చూస్తారనమాట. చూసే వరకు అక్కడ యూరి తన హోటల్కి వచ్చినట్టు ఇట్లా కనపడుతుంది. అది చూసి లేదు అసలు దయ్యాలు లేవు, నేనే తప్పుగా అనుకుంటున్నా, ఇదంతా అబద్ధం అనేసి అని అనుకుంటా ఉంటాడు. కళ్ళు మూసుకొని అలా పక్కకి వెళ్ళి మళ్ళీ ఒకసారి తెరిచి చూసేసరికి లేదు నిజంగానే కనపడుతుంది, నిజంగానే ఉంది దయ్యం, యూరి దయ్యంలా తిరుగుతుంది అనేసి అని అంటాడు. ఇంతలోపు ఇంకా హేజియాంగ్ కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే సారీ హేజియాంగ్ ఇగో నాకైతే యూరి ఇదిగో కనపడుతుంది, యూరి అగో నీ వెనకాలనే ఉంది, అగో నాకు హాయ్ చెప్తుంది, ప్లీజ్ నాకు హాయ్ చెప్పకు సారీ హేజియాంగ్ అనుకుంటా లోపలికి వెళ్ళిపోతాడు అనమాట ఆ భయంతో. ఇంకా హేజియాంగ్ కూడా అదే డైలమాలో ఉంటుంది. ఇంకా అదే ఆలోచిస్తూ సడన్గా ఇట్లా వెనకకి తిరిగి యూరి నిజంగా నువ్వు వచ్చినావు కదా అని చెప్పేసి అని ఇంకా యూరిని హగ్ చేసేసుకుంటుంది. ఇంకా యూరి కూడా ఐ మిస్ యూ ఎ లాట్ అని చెప్పేసి అని హగ్ చేసుకొని ఇంక ఇద్దరు బాగా ఏడ్చేస్తారనమాట. చాలా ఏడుస్తూ అలానే ఉండిపోతారు ఇంకా కొంచెం సేపటికి. ఇంకా ఇక్కడ గాంగ్వా ఏమో ఆఫీస్లో కూర్చొని పేపర్స్ అన్ని చింపుతూ ఉంటాడు ఎలా అని ఆలోచిస్తూ. ఇంకా గూగుల్ చేద్దాం ఏమన్నా తెలుస్తుండొచ్చు అని చనిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చి రానేసి అని చూస్తాడు. ఒకటి ఉంటుంది అనమాట లింక్, అవును చనిపోయిన వాళ్ళు వచ్చిర్రు అని చెప్పేసి అని. అది ఓపెన్ చేసి నిజమే కావచ్చు అని ఓపెన్ చేసి చూసేవారికి యూ ఇడియట్ ఇది నిజం అనుకున్నావా, ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని అక్కడ ఉంటుంది. నీలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయాలి అనేసి అని గాంగ్వా ఇంకా తిట్టుకుంటాడు. తర్వాత చూసేవారికి ఇంతలోపు గ్వాన్సాంగ్ మెసేజ్ చేస్తాడు, నువ్వు చెప్పిందంతా నిజమే అసలు అలా ఇలా అయ్యింది అనేసి అని అంటాడు. అసలు వీడికి ఎలా తెలిసింది అనేసి అని అనుకుంటా ఉంటాడు గాంగ్వా. ఇంకా గ్వాన్సాంగ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని స్టార్ట్ అవుతాడు. ఇంతలోపు అక్కడ ఉన్న నర్సెస్ డాక్టర్ జాంగ్ మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు అనేసి అని చెప్తారు. ఫస్ట్ ఇంతసేపు వెయిట్ చేసినా అని చెప్పమంటాడు. మళ్ళీ వెంటనే నేను ఇంతసేపు వెయిట్ చేసినా ఇప్పుడే వెళ్ళినా అని చెప్పండి, అతను ఎప్పుడు వస్తే అప్పుడు అనేసి అని అంటాడు. అక్కడ ఉన్న నర్సెస్ ఏమో ఏంటి ఈ మధ్య డాక్టర్ గాంగ్వా ఇలా చేస్తున్నాడు, ఇంత పెద్ద సీరియస్ ఇష్యూని కూడా ఇంత లైట్ తీసుకుంటున్నా అని అనుకుంటారు. పాపం డాక్టర్ జాంగ్ అంటాడు. ఇంతలోపు డాక్టర్ జాంగ్ వస్తాడు అక్కడికి.
డాక్టర్ జాంగ్ వీళ్ళని చూసేవరకు వీళ్ళు నవ్వుతూ ఉంటారు. డాక్టర్ జాంగ్కి కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా సడన్గా డోర్ ఓపెన్ చేసి చూసేవరకు అక్కడ డాక్టర్ గాంగ్వా ఉండడు. డాక్టర్ గాంగ్వా ఏమైనా వాష్రూమ్కి వెళ్ళిండా అని అడుగుతాడు. లేదు అతను బయటికి వెళ్ళిండు అనేసి అని చెప్తారు. బయటికి అని చెప్పి అక్కడ పడిపోతాడు ఇంకా డాక్టర్ జాంగ్. ఇంకా గాంగ్వా, హేజియాంగ్, యూరి, గ్వాన్సాంగ్ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఇంకా గ్వాన్సాంగ్ నిజమా కాదా అని చెప్పేసి అని చిన్న యూరి చేయి టచ్ చేస్తూ ఉంటాడు. హేజియాంగ్ గట్టిగా కొడుతుంది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. నాకు ఇదంతా నిజమని నమ్మబుద్ధి అయితే లేదని అంటాడు గ్వాన్సాంగ్. అసలు ఇది ఎలా పాసిబుల్ అని అంటాడు. ఇంకా యూరిని క్వశ్చన్ చేస్తాడు, మీ హనీమూన్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అని. అక్కడ మేము స్కామ్ అయినాం అనేసి అని అంటది యూరి. ఇంకా ఆన్సర్ విని అవును కరెక్ట్ ఇది పక్క యూరి అనేసి అని గ్వాన్సాంగ్ అంటాడు. ఇంకా హేజియాంగ్ అంటే నీకు ఇంకేం గుర్తులేదా అని అంటది. లేదు అని అంటది యూరి. అనగానే గ్వాన్సాంగ్ అంటాడు, లేదు మా ఆంటీ చెప్పింది చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దయాలు అవుతారంట కదా, గోస్ట్ అని ఇంతవరకు ఒక్క గోస్ట్ కూడా చూడలే అనేసి అని అంటది యూరి. ఇంకా హేజియాంగ్ గాంగ్వాని అడుగుతుంది, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు అనేసి అని. అదా నేనా, ఏం చేయాలనుకుంటున్నావు అనేసి అని అంటాడు హేజియాంగ్ని. అనగానే హేజియాంగ్ ఆగు అనేసి అని ఇంకా యూరిని పదం మేము మమ్మీ దగ్గరికి వెళ్దాం అనేసి అని అంటది. మమ్మీ అసలే వద్దు అని అంటది. మా మమ్మీకి ఆల్రెడీ వీక్ హార్ట్ ఉంది, చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. ఒకవేళ మీకు బయట మా మమ్మీ కనబట్టు కూడా మా మమ్మీకి అయితే ఈ విషయం చెప్పకండి నేను వచ్చిన అనేసి అని అంటది. సరే అయితే నువ్వు మా ఇంట్లో ఉండి ఇంకా హోటల్లో ఎందుకు ఉండడం అనేసి అని హేజియాంగ్ అంటది. నేను ఒక 2 months ఉంటా, లేదు ఒక 49 days అలా నన్ను వదిలేయండి, తర్వాత నేను చెప్తా అనేసి అని అంటది. మమ్మీ దగ్గరికి వెళ్ళాలా, మీ దగ్గర ఉండాలా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలా అనేది నేను అప్పుడే ఆలోచిస్తా, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకండి అనేసి అంటది యూరి. ఇంకా మీరెవరు నా గురించి అంతగా వరీ కాకండి అనేసి అని అంటది. సరే నీకు నచ్చింది చెయ్యి అనేసి అని అంటది హేజియాంగ్ కూడా. నువ్వు వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి అని అంటది యూరి. ఇంకిద్దరు మళ్ళీ హగ్ చేసుకుంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అని మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 hour అలానే ఏడుస్తూ ఉండిపోతారు అనమాట ఇద్దరు. ఇంకా హేజియాంగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా తిరిగి వచ్చినందుకు అని చెప్పేసి అని ఇంకా అంటూ ఉంటుంది. ఇంకా గ్వాన్సాంగ్, గాంగ్వా ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. గ్వాన్సాంగ్ అంటాడు, నువ్వు ఎన్ని రోజులు అంటుంటే నీకు పిచ్చెక్కింది అనుకున్నా నేను అంటాడు గాంగ్వాని. ఇంకా నయం, నువ్వు ఇంకా చాలా కామ్గా ఉన్నావు, ఇంకా పిచ్చోడు కాలే ఈ సిచ్యువేషన్లో నువ్వు అనేసి అని అంటాడు గ్వాన్సాంగ్ గాంగ్వాని. మరి నేను ఏం చేయాలి ఇప్పుడు అనేసి అని గ్వాన్సాంగ్ని అడుగుతాడు. అడగగానే గ్వాన్సాంగ్ ఏమో నాకు అసలు తెలియదు, నన్ను అడగకు అంటాడు. ఆయన నాకేంటి ఈ భూమి మీద కాదు కదా, ఈ కొరియాలో ఎక్కడ చూసినా కూడా ఎవరికి దీని గురించి అయితే ఏం తెలీదు, నువ్వు ఎవరిని అడగకు కూడా అనేసి అని అంటాడు. అసలు ఆయన ఈ సిచ్యువేషన్ ఏమైనా ఊహించుకునేదా, ఎవరికి అసలు ఐడియా కూడా లేదు దీని గురించి అనేసి అని అంటాడు. ఇంకా మింజియాంగ్కి తెలుసా, మింజియాంగ్తో చెప్పినావా అనేసి అని అంటాడు. తను ఆల్రెడీ చూసింది అంటాడు. అదేంటో నువ్వు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయించినావా, ఈమె నా వైఫ్, ఈమె నా ప్రజెంట్ వైఫ్ అని చెప్పి అని అంటాడు. అనగానే అట్లేం లేదు, ఇద్దరు అనుకోకుండా స్కూల్లో ఎదురయ్యారు, అలా మింజియాంగ్కి తెలిసింది. కాకపోతే మింజియాంగ్ అప్పటికి యూరి ఫొటోస్ చూసింది, తను సేమ్ నీ ఎక్స్ వైఫ్ యూరి లాగా ఉంది అనేసి అన్నది అంటాడు గాంగ్వా. ఇప్పటి వరకు అయితే యూరి చెప్పినట్టు 49 days వెయిట్ చేయి, తర్వాత చూద్దాము ఏమవుతుందో అని అంటాడు గ్వాన్సాంగ్. చూద్దాం అప్పటి వరకు ఏమవుతుందో ఎలా ఉంటుందో అనేసి అని అంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళే వరకు ఇంకా యూరి ఇంకా హేజియాంగ్ ఇద్దరు ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు అనేసి అని అనుకుంటారు. ఇంకా గాంగ్వా యూరిని తీసుకుని హోటల్కి వెళ్తా అని చెప్పేసి అని ఇంకా స్టార్ట్ అవుతారు. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అంటాడు గాంగ్వా యూరితోటి, హేజియాంగ్ నిన్ను చాలా మిస్ అయింది పాపం, ప్రతిరోజు ఏడ్చేదంటే. అనగానే యూరి, అవును నాకు తెలుసు, ప్రతిరోజు నన్ను గుర్తు తెచ్చుకొని ఏడుస్తుండే అనేసి అని అంటది. అదేంటి నీకెలా తెలుసు అని గాంగ్వా అడుగుతాడు. అంటే నా ఫేస్బుక్ పోస్ట్ చూసిన అనేసి అని అంటది యూరి. తన ఎమోషన్స్ అని ఫేస్బుక్ టైమ్లైన్లో పెట్టింది, అవన్నీ చూసిన ఈరోజు అని అంటది. అన్న నిన్ను చూడగానే హేజియాంగ్ అన్న హ్యాపీగా ఫీల్ అయింది, నేనైతే షాక్లో పడిపోయినా అంటాడు గాంగ్వా. కొంచెం కూడా హ్యాపీ ఫీల్ కాలేకపోయినా ఆ టైంలో అని అంటాడు. కానీ ఫస్ట్ రోజు యూరి కనిపించిన రోజు యూరిని హోటల్లో దింపినాక అక్కడున్న స్టాఫ్ తోటి ఊరికే కాల్ చేపిస్తుండే గాంగ్వా. రూమ్లో అంతా ఓకేనా, అన్నీ బాగున్నాయా బాలేవా అని ఒకసారి, ఇంకోసారి వాటర్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని చెప్పేసి అని ఇంకోసారి పవర్ ఉందా లేదా పోయిందా అని చెప్పి ఇంకోసారి అట్లా కాల్ చేపిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ యూరి అక్కడ కీస్ ఇవ్వడానికని వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ని అడుగుతాడనమాట, నైట్ నా ఒక్కదాని రూమ్లోనే ప్రాబ్లం ఉందా, ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నిట్లో ప్రాబ్లం ఉందా అంటే, లేదు మిమ్మల్ని నైట్ తీసుకొచ్చిన ఆయనే వచ్చి ఊరికి కాల్ చేయమన్నాడు, మీరు ఉన్నారా లేరా, ఎలా ఉంది రూమ్లో, మాట్లాడుతుందా మాట్లాడతలేదా, మళ్ళీ ఏమైనా డిసపియర్ అయిందా, ఇదే మాట అడుగుతూనే ఉన్నాడు. అలా ఊరికే వస్తూ వెళ్తూ ఆల్మోస్ట్ నైట్ అంతా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు అనేసి అని అంటారు రిసెప్షనిస్ట్. ఇంకా మీరు ఏమైనా డిసపియర్ అవుతారేమో అని చెప్పేసి అతను భయపడతా ఉండే నైట్ అంతా అని చెప్తాడు. ఇవన్నీ గుర్తు చేసుకొని యూరి గాంగ్వాని నువ్వు చాలా పెద్ద ఇడియట్వి అంటది. ఇంకా యూరి గాంగ్వాని నన్ను ఇక్కడ దించేసే అనేసి అంటది. ఇంక ఇక్కడ గ్వాన్సాంగ్ హేజియాంగ్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. గ్వాన్సాంగ్ అంటాడు హేజియాంగ్ తోటి, యూరి మనతోటి ఏదో అబద్ధాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది అంటాడు. తను వాళ్ళ పేరెంట్స్ ఎందుకు కలవట్లేదు, కళ్ళు తిరిగి పడిపోతారంటే అది హ్యాపీనెస్ నుండే కదా అని అంటాడు. అనగానే హేజియాంగ్ తనైతే 49 days టైం ఏమన్నది కదా అని అంటది. అనగానే గ్వాన్సాంగ్ ఏమో
1 మంత్ కాదు, 2 మంత్స్ కాదు, 49 డేసే ఎందుకు? అదే నాకు కొంచెం డౌట్‌గా ఉందంటాడు. తను మళ్ళీ 49 డేస్‌కి డిసపియర్ అయితే ఎలా అనేసి అని అంటాడు. అన్ను హేజాంగ్ వాన్సాంగ్‌ని కొడతది. సడన్‌గా ఎలా అయితే వచ్చిందో మళ్ళీ అలాగే డిసపియర్ అయితే ఎలా అనేసి అని అంటాడు వాన్సాంగ్. ఇంక ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీకి వాళ్ళ నైబర్ వచ్చేసి సీవీడ్ ఇస్తదనమాట. యూరి వాళ్ళ మమ్మీ ఏమో మాకేమొద్దు మీరే ఉంచుకోండి అంటే తనేమో పర్లేదు తీసుకొని తినండి అని చెప్పి ఇస్తది. అది సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటది, వైల్డ్‌ది అనేసి అని అంటది. సరే అయితే తింటా అని చెప్పేసి లోపల తీసుకొని వెళ్తది. వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్న కూతురు అడుగుతది, ఏంటమ్మా అది ఏమి ఇచ్చిర్రు అనేసి అంటే వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోతది. ఏంటి ఏం చెప్పదు, మమ్మీ ఎందుకు ఉన్నట్టుండి అప్సెట్ అయింది ఏ విషయంలో అనేసి అని అదేంటా అని చెప్పేసి అని వచ్చి ఓపెన్ చేసి చూస్తుంది. చూసేవరకు అది సీవీడ్. అదంటే యూరికి చాలా ఇష్టం. అందుకే వాళ్ళ మమ్మీ అప్సెట్ అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి అది డైవర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ ఇంకా గేమ్ ఓపెన్ చేసుకొని ఆడుతూ ఉంటుంది. ఇంకా గాంగ్వా యూరి ఇద్దరు కలిసి యూరి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అంటే యూరి బయట నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లుని చూస్తూ ఉంటుంది. గాంగ్వా కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ మింజియాంగ్ తన బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటది అనమాట. యూరి ఫోటో ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి అని. కానీ ఆ ఫోటో అక్కడ ఉండదు. ఇంతలోపు వాళ్ళ మెయిడ్ వచ్చి పిలుస్తుంది, నేను వెళ్తున్నా అని చెప్పేసి అని. మీ ఇంటికి 1 వీక్ ఒక్కోసారి వచ్చినా సరిపోతుంది, ఎందుకంటే మీ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అనేసి అంటది. మింజియాంగ్ అవును అనేసి అని అంటది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పేసి గాంగ్వా ఆఫీస్కి అని చెప్పి రెడీ అవుతాడు. మింజియాంగ్ ఏమైనా టిఫిన్ చేయాలంటే నాకు ఏమొద్దు, నేను డ్రింక్ తాగుతా చాలు అనేసి అని అంటాడు గాంగ్వా. ఇంకా మింజియాంగ్ అప్పుడు అడుగుతుంది, నేను ఆ రోజు ఆ బుక్లో యూరి ఫోటో చూసినా ఇప్పుడు చూస్తే లేదెందుకు అనేసి అంటది. ఆ మాట వినంగానే ఉన్నట్టుండి గాంగ్వాకి ఇట్లా సరైన పడ్డట్టు అవుతుంది. దాని గురించి ఎందుకు అని అంటాడు గాంగ్వా. అది ఉన్నట్టుండి కనిపించట్లే కదా, అందుకే తెలుసుకుందామని చెప్పేసి అని అంటది మింజియాంగ్. అది నేను ఆ ఫోటో అలా లైక్ చేసే వరకు మింజియాంగ్ నేను జస్ట్ తెలుసుకోవడానికి అడిగినా అంతే అనేసి అంటది. నాకు కొంచెం క్యూరియస్గా ఉండే ఒకసారి మళ్ళీ ఆ ఫోటోని చూడాలనిపించి అందుకే అడిగినా అని అంటది. ఇంకా మింజియాంగ్ గాంగ్వాకి అంబ్రెల్లా ఇచ్చి నైట్ స్నో పడుతుంది అని చెప్పేసి అన్నారు, ఇదిగో అంబ్రెల్లా తీసుకెళ్ళు అంటే గాంగ్వా నా దగ్గర ఉంది నేను వెళ్తున్నా అనేసి అని వెళ్ళిపోతాడు. ఇంకా బాయ్ సీఓ అనుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకా సీఓని స్కూల్కి వెళ్దామా అని చెప్పేసి అని బ్యాగ్ ఓపెన్ చేసి చూసేవారికి మొత్తం అందులో రెడ్ బీన్స్ ఉంటాయి. నేను బ్యాగ్లో రెడ్ బీన్స్ ఎవరు ఇచ్చిర్రు అనేసి అని మింజియాంగ్ సీఓని అడుగుతుంది. ఇంక ఇక్కడ స్కూల్లో యూరి మాత్రం అందరు దయ్యాలను నిలగొట్టాలని చెప్పేసి రెడ్ బీన్స్ తీసుకొని స్కూల్ మొత్తం ఉన్న దయ్యాలన్నిటినీ కొడుతుంది అనమాట. ఇంకా ఆ దయ్యాలన్నీ స్కూల్ బయటికి వస్తాయి. వచ్చిన తర్వాత ఇది మా ప్లేస్, మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం, నువ్వేంటి కొత్తగా వచ్చి మమ్మల్ని వెళ్ళిపో అంటున్నావు అనేసి అని అంటే ఆ దయ్యాలు. ఈ రోజు నుంచి ఒక్కళ్ళు కూడా ఈ కిండర్ గార్డెన్ లోపలికి వెళ్ళొద్దని చెప్తుంది. చిన్నపిల్లలు తొందరగా దయ్యాలకు అట్రాక్ట్ అవుతారు, అందుకే మీరు వెళ్ళొద్దు అని అంటది. నువ్వు చెప్తే మేము వెళ్ళాలా అని దయ్యాలు అంటారు. తను తన దగ్గర ఉన్న దేవుడి ఫొటోస్ అవన్నీ చూపించి ఆ దయ్యాలని భయపడుతుంది అనమాట. ఇంకోసారి వచ్చిర్రు అనుకోండి ఇలానే చేస్తా అంటది యూరి. ఇంక ఇక్కడ గ్రిమ్ రిప్పర్ తన దగ్గర వచ్చిన వాళ్ళ ఆ బెల్స్ తోటి ఏదో చేద్దామని చెప్పేసి అని చూస్తుంది. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూసేవారికి దాంట్లో బెల్స్ ఉన్నాయి. తనకి వెంటనే గుర్తొస్తుంది యూరి తీసుకెళ్ళింది అని చెప్పేసి అని. ఇంకేమనకుండా బాక్స్ కామ్గా క్లోజ్ చేస్తుంది వాళ్ళ ముందు. యూరి ఏమో ఇక్కడ బెల్స్ చూపించి అక్కడ ఉన్న దయాలన్నింటినీ భయపడుతుంది అనమాట. వాళ్ళేమో అవి చూపించి మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నావు అనేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఇంకోసారి కనుక ఇక్కడ కనపడ్డారు అనుకోండి వీటిని పెట్టే మిమ్మల్ని ఇలా కొడతా అనేసి అని అంటది. ఇంకా వాళ్ళని కిందికి దింపేసి ఇంకా వెళ్ళిపోండి, ఇంకోసారి ఎవరు ఇక్కడ కనపడొద్దు అనేసి అని అంటది. ఇలా మాట్లాడుతూ సడన్గా వెనుకకు తిరిగి చూసేవరకు వీళ్ళ స్కూల్ స్టాఫ్ అందరు అక్కడే ఉంటారు. వాళ్ళ కిచెన్ కో హెల్పర్ అంటది, నువ్వు నిన్న కిచెన్ లో అంతా ఆగం చేసినావు, ఇంకా అంతా కింద రెడ్ బీన్స్ పడేసినావు, ఇప్పుడు అంతా విచిత్రంగా చేస్తున్నావు నువ్వు అనేసి అని అంటది. అనగా యూరి వెళ్ళి నేను ఇంకో బ్యాగ్ రెడ్ బీన్స్ తెస్తా అని చెప్పేసి అని అక్కడ నుంచి ఉరుకుతుంది అనమాట. ఇంకా యూరి 2 ప్యాకెట్స్ ఇట్లా రెడ్ బీన్స్ కొనుక్కొని వస్తా ఉంటది. తను కొనుక్కొని వస్తుంటే ఇక్కడ టాయ్ షాప్ లో ఒక టాయ్ పింక్ది కనపడుతుంది. అది గేమ్ ఆడి గెలుచుకోవాలన్నమాట. సో యూరి ఇంకా ఆడి తీసుకుందాం అని చెప్పేసి అని లోపలికి వెళ్తుంది. ఒక ఆయన ఆడేది చూస్తుంది అనమాట. అతను చాలా ఈజీగా తీస్తాడు. సో నేను కూడా అంతే ఈజీగా తీసేస్తా అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తుంది గేమ్. ఇంకా కానీ ఎంత ట్రై చేసినా తనకైతే ఆడడం రాదు. అలా మనీ చాలా పోగొట్టుకుంటుంది అనమాట. ట్రై చేస్తూనే ఉంటుంది కానీ తనకు మాత్రం ఆ టాయ్ అనేది బయటికి తీరాదు. అతను మాత్రం ఒక బ్యాగ్ ఫుల్ టాయ్స్ తీస్తాడనమాట. సో ఇంకా యూరి చూసి అతన్ని చిన్న హెల్ప్ అడుగుతుంది అనమాట. కొంచెం ప్లీజ్ నాకు ఒక టాయ్ కావాలి, ఇస్తావా, నేను నీకు ఇట్లా 3000 ఇస్తా అనేసి అని అంటది. అతనేమో నువ్వు నాకు 3000 ఎందుకు ఇస్తావు 1000 రూపీస్కి అనేసి అని అంటాడు. యూరి ఏమో మా పాపకి పింక్ అంటే ఇష్టం, మీ దగ్గర పింక్ ఉంది కదా అందుకే నేను ఇచ్చేసి అని అంటది. అతను మాత్రం ఇయ్యడు. నీకు కావాలంటే నేను ఆడి గెలిచి ఇచ్చేస్తా కానీ నేనైతే నా టాయ్ అని అంటాడు. సరే అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి గేమ్ ఆడుతూ ఉంటారనమాట. సో ఫస్ట్ 2 టైమ్స్ పోగొట్టేస్తాడు. ఇంకా లాస్ట్ ఒకటే నోట్ ఉంటుంది యూరి దగ్గర. ఇదే టైంలో వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ దయ్యాలు వస్తారనమాట. వీళ్ళ కొడుకే అతను అనమాట. సో వీళ్ళిద్దరు గేమ్ ఆడేది వాళ్ళు చూసి వాళ్ళు కూడా లోపలికి వస్తారు. ఇతను ఆల్మోస్ట్ పట్టుకునే టైంకి వాళ్ళ వెనకాల నుంచి గట్టిగా అని ఇట్లా అరిచేస్తారు. అది విని యూరి భయపడి యూరి టక్కున అరుస్తుంది.
అరిచే వరకు ఇతను ఏమవుతుందంటే అనుకోకుండా ఇతని హ్యాండ్ స్లిప్ అయిపోయి ఆ నోట్ తోటి కూడా టాయ్ బయటికి తీయరు. యూరి దగ్గర ఇంకా క్యాష్ అయిపోతుంది. సో ఈ దయ్యాలు ముగ్గురు అడుగుతారు కదా, మా కొడుక్కి ఇట్లా వండి పెట్టి ఆ టాయ్ని తీసుకో అనేసి అని అంటారు. సరే అయితే నెగోషియేషన్ లాగా అని చెప్పేసి అని వెళ్ళి అతనితోటి నీకు కావాలంటే ఒకరోజు నేను కుక్ చేసి పెడతా, నాకు ఈ పింక్ టాయ్ ఇచ్చేసే అంటది. అతనేమో నువ్వు నాకు ఎందుకు వండి పెడతావు అనేసి అని అతను అంటాడు. యూరి ఏమో నాకు పింక్ టాయ్ కావాలి కదా అందుకే అనేసి అని అంటది. అతనేమో నాకు ఏమొద్దు అంటాడు. ఇంకా యూరి ఏం చేస్తుంది అంటే ఇంకా పింక్ టాయ్ తీసుకొని ఉరుకుదాం అని చెప్పేసి అని సడన్గా లేచి ఉరుకుతుంది. తను మర్చిపోయి దయ్యం అనుకొని గ్లాస్ నుంచి పాస్ అయిపోతా అని చెప్పేసి అని ఇట్లా ఉరుకుతుంది. అలా గ్లాస్కి గుద్దుకొని ముందుకు పడిపోతుంది. నోస్లో నుంచి బ్లీడ్ అవుతా ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాక అతను అలా పడ్డప్పుడు ఆ పింక్ టాయ్ తీసుకొని కావాలంటే క్రొకడైల్ టాయ్ నువ్వే ఉంచుకో అని చెప్పేసి అని క్రొకడైల్ టాయ్ యూరికి ఇచ్చేస్తాడు. పింక్ టాయ్ అతను తీసేసుకుంటాడు. అది చూసి యూరి అంటది, మీ అబ్బాయి ఏమైనా ఇంకా చిన్నోడా, ఎందుకలా ఇంకా పింక్ టాయ్ అంటే పిచ్చి అతనికి, నాకు ఈ క్రొకడైల్ ఇచ్చి పింక్ మళ్ళీ అతనే తీసుకున్నాడు అనేసి అని అంటది. ఇంకక్కడ దయ్యాలు యూరితో ఉంటాయి, సినారియంలో నీ గురించి అందరూ అక్కడ చూస్తా ఉన్నారు అని చెప్పేసి అంటారు. వాళ్ళకి కనుక నువ్వు ఇలా మనిషివైన అని తెలిస్తే వాళ్ళ కోరికలు అన్ని చెప్పి నిన్ను చంపేస్తారు. నీకున్నదల్లా 49 days అనగానే వాళ్ళ కూతురు లేదు 44 days ఉన్నాయి, ఇంకా వాళ్ళ కోరికలు తీర్చే వరకు నీ అయిపోతే డేస్ అన్ని అని చెప్తుంది. అయినా నువ్వు కనుక మాకు హెల్ప్ చేయకపోతే మేము ముగ్గురం అయితే నీ కూతురు పక్కనే ఉంటాం అనేసి అని అంటారు. నా కూతురు దగ్గర కనుక వెళ్ళిరు అనుకోండి అని చెప్పేసి అని యూరి దగ్గర ఉన్న బెల్స్ తీసి బయట పెట్టి వాళ్ళని బెదిరిస్తుంది. ఇంతలోపు అక్కడికి ఆమె గ్రిమ్ రీపర్ వస్తుంది. వచ్చి యూరిన్ తిడుతుంది, ఇంకోసారి నేను విడిచిపెట్టా అని చెప్పేసి అని. ఇంకా యూరిన్ తీసుకొని వాళ్ళందరితో పాటు సినారియంకి వెళ్తుంది. ఇంకా యూరి తనతో గ్రిమ్ రీపర్తో ఉంటుంది అనమాట, వీళ్ళందరికీ ఇప్పుడు నేను మనిషినైనా అని తెలిస్తే వీళ్ళందరూ నన్ను ఇప్పుడు టార్చర్ చేస్తారని చెప్తుంది. ఆల్రెడీ అయినా వీళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది, వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ చెప్పరా అనేసి అని అంటది ఆ గ్రిమ్ రీపర్. అప్పుడు ఆ గ్రిమ్ రీపర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది, యూరికి ఇక్కడ 49 days జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. ఆమెకి ఇప్పుడు అలా జరగడం వల్ల ఆమె ఇక్కడ ఎవరికైతే హెల్ప్ చేయొద్దు కూడా, మీరెవరు కూడా ఆమెను ఏం అడగకండి, ఆమె అసలు హెల్ప్ చేయలేదు అనేసి అని అంటది. ఇంకా అక్కడ ఒక ఆయన అలా ఇలా అవుతుంది, మాకు కూడా అలానే కావాలి అనేసి అని అరుచుకుంటే ముందుకు వస్తాడు. ఆయన యూరికి ఒక్కదానికి ఎందుకు అలా అని అంటే, ఆమె దేవుడిని తిట్టింది అందుకే అలా అయింది అనేసి అని అంటది. అన్న వెంటనే అతను కూడా దేవుడిని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా చేయగానే గ్రిమ్ రీపర్ అతన్ని గట్టిగా కొడుతుంది అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు నలుగురు కలిసి ఇప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ ముస్లాం అంటది, చాలా కష్టంగా ఉండొచ్చు కదా నీకు ఇప్పుడు అనేసి అని అంటది. అనగానే ఇంకొక ఆమె ఇంకేదో ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే అంత ఈజీగా ఎందుకు ఇలా అవుతుంది అనేసి అంటది. అదే నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా అనేసి అక్కడ ఉన్న గ్రిమ్ రీపర్ అంటది. ఇంకా యూరిని అడుగుతుంది గ్రిమ్ రీపర్, మీ మమ్మీని కలిసినావా అని. లేదు అంటది యూరి. అనగానే ఫస్ట్ అసలు నువ్వు కలవాల్సిందే మీ మమ్మీని, తనని ఎందుకు కలవలే అంటది. అయినా నిన్ను మీ మమ్మీ మిస్ అయినందుకు ఎవరు మిస్ కాలే అని అంటది ఆ గ్రిమ్ రీపర్. ఇంకొక ఆమె అంటది, ఎందుకు మీ మమ్మీ నిన్ను చూసి సడన్ గా ఫెయింట్ అవుతుందని భయమా నీకు అని అంటది. కాదు, మళ్ళీ నేను 49 days కి ఎలా అయినా డిసపియర్ అయిపోతా కదా, అందుకు నాకు భయం అనేసి అంటది. మరి నీ ప్లేస్ కి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని అక్కడ ఉన్న ముస్లామీ యూరిన్ అంటది. అతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, నేను ఎలా వెళ్తా అంటది యూరి. సియోకి దయ్యాలు కనపడనంత వరకే నేను ఇక్కడ ఉంటా, నాకు అంతకు మించి ఎక్కువ ఉండాలని లేదు, నేను అంత గ్రీడీ కూడా కావాలనుకుంటలే అని అంటది. ఇంక ఇక్కడ మెంజియాంగ్ సియో ఇద్దరు కలిసి ఇక సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తారు. డాక్టర్ తనని టెస్ట్ చేస్తా ఉంటది అనమాట. అక్కడ ఉన్న బుక్ చూపించి దీన్ని ఏమంటారు అనేసి అని అడుగుతుంది సియోని. సియో మాత్రం అంత ముందు రోజు దాన్ని క్రొకడైల్ అని చెప్పేసి అంటది. కానీ ఇక్కడ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఆన్సర్ చెయ్యదు. తను ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోవాలి, ఇలా ఉంటే ఈ కిండర్ గార్డెన్ లో పిల్లల్ని అయితే యాక్సెప్ట్ చేయరు అనేసి అని అంటది అక్కడ ఉన్న డాక్టర్. మీరైనా మీ పాపతోటి ఎలా మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారు అనేసి అని అడుగుతుంది. మింజాంగ్ ఏమో ఎప్పుడైనా అవసరం ఉంటేనే మాట్లాడతా, లేకుంటే మాట్లాడా అనేసి అని అంటది. అనగానే అక్కడ ఉన్న డాక్టర్, మీరు ఊరికే పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి, ప్రతి చిన్న టాపిక్ పాపతో డిస్కస్ చేస్తూ ఉండాలి, మీరు ఏజ్ 6 లోపు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అవి నేర్చుకోవాలి, బుక్స్ నుండి కాదు అని చెప్తుంది. ఇంకా మెంజియాంగ్ సియోని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ కని వస్తుంది. ఐస్ క్రీమ్ తినిపిస్తూ తనకి అంటే అది తుడుస్తూ ఉంటుంది అనమాట. తుడుచుకుంటే ఇంకా ఐస్ క్రీమ్ ఎలా ఉంది అనేసి అని అడుగుతుంది. సియో బాగుంది అని చెప్పి జస్ట్ తలకాయ చెప్పి మళ్ళీ తింటా ఉంటుంది. మింజాంగ్ ఇంకా సియోని అలానే చూస్తూ ఉండిపోతుంది, ఇంకేం మాట్లాడాలా అనేసి అని. పక్కనే ఒక పేరెంట్ వాళ్ళ బాబుతో మాట్లాడుతూ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఎలా ఉంది, టేస్ట్ ఎంత నచ్చింది, ఎలా ఉంది అట్లా అడుగుతూ ఉంటుంది అనమాట. నువ్వు తిన్న ఐస్ క్రీమ్స్లో నీకు టేస్టీయెస్ట్ ఐస్ క్రీమ్ ఏదనిపించింది, ఏ బ్రాండ్ ఇష్టం, ఏ ఫ్లేవర్ ఇష్టం, ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఇంకా మింజాంగ్ అలానే చూస్తూ ఉండిపోతుంది సియోని. ఇంకా ఈవినింగ్ యూరి ఇంకా హేజాంగ్ ఇద్దరు కలిసి తిందామని చెప్పేసి అని బయటికి వస్తారు. యూరి తనకు నచ్చిన ఫుడ్ అన్ని ఆర్డర్ చేస్తుంది. హేజాంగ్ అంటది, మనం ఊరికే అనుకుంటాం కదా ఊరికే టైం వెళ్ళిపోతుంది అని, కానీ తీరా మళ్ళీ తిరిగి చూసే వరకు ఆ టైం అలా ఉండదు కదా అనేసి అని అంటది. చాలా మారినాయి కదా అనేసి అని యూరితో ఉంటది. అంటే చాలా మారినాయి, ఎందుకంటే 5 years అవుతుంది కదా అనేసి అని యూరి అంటది. నేను అసలు ఏం బాధపడట్లేను అంటది యూరి. ఇంక ఇవన్నీ చేంజ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటది. నువ్వు నా గురించి వరీ కాకు అనేసి అని అంటది. ఇంకా సియో స్టెప్ మదర్ అంటే తన మంచిదే అనేసి అని అంటది యూరి. ఇంక ఇక్కడ ఇంట్లో మింజాంగ్ డ్రింక్ తాగుదామని చెప్పేసి అని వెళ్ళి కిచెన్ అది డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసే వరకు తన దగ్గర డ్రింక్ అయిపోతుంది. అది తీసుకుందామని చెప్పేసి అని కన్వీన్స్ స్టోర్కి వస్తుంది.
వచ్చేవరకు ఇక్కడ యూరి తను వస్తుంది అని చెప్పేసి అని తొందరగా హేజియాంగ్ చెప్పి అక్కడికి వెళ్ళి సైడ్కి వెళ్ళి దాచుకుంటది. ఇంకా మింజియాంగ్ కూడా ఇక్కడ హేజియాన్ ఉందని చెప్పేసి అని సోజు తీసుకోవాలి వద్దా అని చెప్పేసి అని మళ్ళీ అక్కడే పెట్టేసి ఒక బీట్ని తీసుకొని ఇంకా బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చే వరకు హేజియాన్ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. మింజియాంగ్ చూస్తుందేమో మళ్ళీ అనేసి అని. యూరికి తెలుసు అనమాట మేజియాంగ్ ఇట్లా సోజు తాగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే తను తాగుతుంటే చాలాసార్లు చూసిందనమాట యూరి. అప్పుడు యూరి అనుకుంటుంది నేను కూడా సేమ్ ఇలానే తాగుతా అనేసి అని, చాలా బాగుంది కదా అనేసి అని అనుకునేది అనమాట. ఇంకా మేజియాంగ్ బయటికి వెళ్ళినట్టే వెళ్ళి వచ్చి సడన్గా మళ్ళీ హేజియాంగ్ ముందు కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఈరోజు ఇక్కడ ఒకటే టేబుల్ ఉంది, యాక్చువల్లీ చాలా టేబుల్స్ ఉంటుండే కదా, ఈరోజు మాత్రం ఇక్కడ ఒకటే ఉంది, ఇంకా నువ్వు కూడా ఒకదానివే అన్నావు కదా, సో నీకు కూడా కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి కూర్చున్నా అనేసి అని అంటది. ఆయన ఇలా ఒక్కరం తాగితే ఇక్కడ ఈ నైబర్హుడ్ వీళ్ళందరూ చాలా తప్పుగా మాట్లాడుకుంటారు అనేసి అని అంటది మింజియాంగ్. హేజియాంగ్ ఏమో నేను అవన్నీ ఏం పట్టించుకోను అని అంటది. మింజియాంగ్ నేను కూడా అసలు పట్టించుకోను అంటది. యూరి మాత్రం లేదు తను అన్ని పట్టించుకుంటది అనేసి అని అంటది పక్కన నుంచి. ఇక్కడున్న మదర్సే అలా ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు అనేసి అని హేజియాంగ్ అంటది. నేను అస్సలే పట్టించుకోను అని అంటది మింజియాంగ్ కూడా. ఆయన సియో అంత ఆడ అనేసి అని అంటది అనమాట మింజియాంగ్. అంటే మీ హేజున్ కన్నా కొంచెం డిఫరెంట్ అనేసి అని అనిపిస్తుంది అని అంటది. అలా ఏం లేదు అనేసి అని అంటది హేజియాంగ్. యూరి కూడా కామ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది, ఇంకేం మాట్లాడకుండా. అలా ఎందుకు అనుకుంటున్నావు అనేసి అని అనుకుంటుంది అంతే. ఇంకా నెక్స్ట్ డే గాంగ్వా సియోని స్కూల్కి పంపద్దని ట్రై చేస్తూ ఉంటాడు. సడన్గా ఉన్నట్టుండి మింజియాంగ్ వచ్చే వరకు అయ్యో సియో నీకు కడుపు నొస్తుందా, ఇప్పుడు ఎలా ఉంది, సరే అయితే మనం హాస్పిటల్ వెళ్దాం అనేసి సియో తోటి అంటా ఉంటాడు. మింజియాంగ్ ఏమో ఇంతసేపు బాగానే ఉందిగా, ఉన్నట్టుండి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది నీకు అనేసి అని వచ్చి సియోని అడుగుతుంది, నీకు ఇంకా కడుపు నొస్తుందా అనేసి అని అంటది. సియో ఏమో లేదు లేదు నాకేం కడుపు నొయ్యట్లే అంటది. ఇంకా బ్యాగ్ చూపించి పదా స్కూల్కి వెళ్దాం అనేసి అని అంటది. అన్నవరకు సరే అని చెప్పేసి ఇంకా ముగ్గురు కలిసి స్కూల్కి స్టార్ట్ అవుతారు. ఇంకా స్కూల్లో ఈరోజు ఏదో మీటింగ్ లాంటిది ఉంటుంది అనమాట పేరెంట్స్ తోటి. ఇంకా గ్వాన్సాంగ్ వాళ్ళ బాబుని ఎత్తుకొని అని చెప్పి వస్తూ ఉంటాడు. వాళ్ళ బాబుతోటి సేమ్ అవుట్ఫిట్ వేసుకుంటాడు అనమాట ఇద్దరు. హేజియాంగ్ అంటది బాబుని కింద దించేసేయి లేకుంటే నీ బొక్కలు జరిగేటట్టు ఉన్నాయి అనేసి అంటది. అన్నాక ఇంకా వాళ్ళ బాబుని ఇంకా పైకి ఎత్తుకుంటాడు. ఎత్తుకొని అసలు ఫ్యాషన్ అంటే ఏంటి అనేసి అని వాళ్ళ బాబుని అడుగుతాడు. కూల్గా కనిపించడం అని వాళ్ళ బాబు అంటాడు. ఇంకా హేజియాంగ్తో అంటాడు, నువ్వు అనుకుంటున్నావా డేవిడ్ బెక్హామ్ కష్టపడి సాకర్ ఆడిందని? కాదు, అతను కూల్గా కనిపించడానికి పేరెంట్స్ మీటింగ్స్తో ఉన్నప్పుడు ఆడిండు అనేసి అని అంటాడు. ఇంకా వీళ్ళు అలా వెళ్తుంటే సడన్గా వీళ్ళకి గాంగ్వా వాయిస్ వినపడుతుంది. గాంగ్వా ఏంటా అని వెనకకు తిరిగి చూసే వరకు మింజియాంగ్తో వస్తుంటాడు. నువ్వెందుకు వచ్చినావు అనేసి అని గాంగ్వాని అంటాడు. అనగానే మింజియాంగ్ అతను కూడా రావాలి కదా ఈరోజు పేరెంట్స్దే కదా అని అంటది. ఇంకా గ్వాన్సాంగ్ వెళ్ళి చిన్నగా గాంగ్వాతో అంటాడు, ఎందుకు వచ్చినావు అసలు నీకేమైనా పిచ్చి లేచిందా అని అంటాడు. సరే సరే ఇప్పటికైతే లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు యూరి కనుక ఎదురైతే ఏం చెప్తావు అనేసి అని అంటాడు. ఏం ప్లాన్ లేదు, యూరికి అంతా తెలిసిపోతుంది, లేకుంటే మింజియాంగ్ అంతా తెలిసిపోతుంది, ఇంకా పద లోపలికి అనేసి గ్వాన్సాంగ్ అంటది. ఇంక ఇక్కడ కిచెన్ అసిస్టెంట్ యూరిని పద తొందరగా లేట్ అవుతుంది ఇప్పటికి, ఇవన్నీ బయట పెట్టాలి పద అంటది. యూరి ఏమో నేను ఇక్కడే చూసుకుంటా నువ్వు వెళ్ళి పెట్టు అని తనతో అంటది. తనేమో లేదు నేను ఫ్రూట్స్ కట్ చేయాలి, నాకు చాలా పని ఉంది, నువ్వే వెళ్ళి అక్కడ పెట్టేసి రాపోయి రెడ్ బీన్స్ అనేసి అని అంటది. యూరి ఏమో కావాలంటే నేను ఫ్రూట్స్ కట్ చేస్తే కానీ నేను వెళ్ళా అంటది. ఆమెమో లేదు నువ్వే వెళ్ళాలని చెప్పి యూరిని ఇంకా బయటికి పంపించేస్తుంది. ఇంకా యూరి చిన్నగా వాళ్ళకి గనపడకుండా అక్కడ పెట్టేసి వస్తా అని చెప్పేసి అని ఇంక వస్తుంది. తను అలా వెళ్తుంటే మింజియాంగ్కి ఎదురవుతుంది అనమాట. మింజియాంగ్ యూరిని అడుగుతుంది, మీరు రెగ్యులర్గా ఈ రెడ్ బీన్స్ అనేది వాడుతూ ఉంటారా అనేసి అని అంటది. అని అంటే అవును రెగ్యులర్గా వాడుతుంటాం అని చెప్పేసి అని యూరి తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ సియో క్లాస్లో పిల్లలతో కూర్చుంటది. పక్కన పాప ఎల్సా గెటప్ వేసుకుంటది. నన్ను చూసి జెలస్ అవుతున్నావా అని సియోతో అంటది. సియో అలా కామ్గా చూస్తూ ఉంటది. ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఏ అండ్ సి మధ్యలో ఏముంటాయి అనేసి అని అడిగితే బి అని పాప చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హేజున్ అడుగుతుంది అనమాట వాళ్ళ టీచర్, బి అండ్ డి మధ్యలో ఏ లెటర్ వస్తుంది అని చెప్పేసి అని. గ్వాన్సాంగ్ ఏమో చెప్పడానికి ట్రై చేస్తాడు అనమాట, హింట్ ఇస్తూ ఉంటాడు. కానీ హేజున్కి మాత్రం అర్థం కాదు. గ్వాన్సాంగ్ అది అర్థం అయ్యేటట్టు చెప్దామని చెప్పేసి అని అక్కడ ఆనియన్ రింగ్స్ ఉంటే అది హాఫ్ కొరికేసి ఇదిగో ఇది చూడు ఇది చెప్పు అనేసి అని అంటాడు. అనగానే వాళ్ళ బాబు ఆనియన్ రింగ్ అనేసి అని అంటాడు. అనగానే అక్కడున్న ఇంకా గ్వాన్సాంగ్ గాంగ్వా ఇద్దరు బయటికి వస్తారనమాట. యూరి ఎక్కడుంది అనేసి అని అంటాడు గ్వాన్సాంగ్. యూరి కిచెన్ లో ఉండొచ్చు అనేసి అని గాంగ్వా అంటాడు. అయినా నేను నిన్ను రావద్దన్నా కదా అనేసి అని గ్వాన్సాంగ్ అంటాడు. నాకేమైనా రావాలని ఉండే అనుకుంటున్నా, నేను చాలా ట్రై చేసినా రావద్దని, బయటికి వెళ్దామని చెప్పిన సియోకి బాలే అని చెప్పి ట్రై చేసిన, అవన్నీ వర్క్ అంటే నేను ఇప్పుడు అసలు స్కూల్కి రాకపోదును అని అంటాడు. ఇలానే ఇప్పుడు యూరి కూడా లోపల ఉంటే ఎట్లా అలా బయటపడుతుంది అనేసి అని గ్వాన్సాంగ్ అంటాడు. ఇంకా మింజియాంగ్ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు పదండి లోపలికి అని అంటది. ఇంకా సియో ఇక్కడ రెడ్ బీన్స్ తో ఆడుకుంటా ఉంటది. సో సియో ఏం చేస్తా అంటే పక్కన పిల్లలై తీసుకుంటది అనమాట రెడ్ బీన్స్. వాళ్ళ పేరెంట్ ఏమో తీసుకోవద్దు, నువ్వు దాంతో ఆడుకో, మా పాపని నువ్వు టచ్ చేయొద్దు అనేసి అని అంటది. హేజియాంగ్ అది చూసి రా ఇక్కడ ఇటు ఆడుకుందాం రా అనేసి అని అంటది.
ఇక సియోకి కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఆ రెడ్ బీన్స్ తీసుకొని వాళ్ళ మమ్మీ పైకి ఇచ్చేస్తుంది. తనేమో నువ్వు ఇంత రూడ్గా ఉండొద్దు ఇంత చిన్న ఏజ్ నుండి అనేసి అని ఉంటుంది. ఈ మాటలన్నీ విని యూరి వచ్చేసి ఆ రెడ్ బీన్స్ ఒక బౌల్ నిండా తీసుకొచ్చి ఆమె నెత్తి మీద పడేస్తుంది. నీకు ఇంకా చాలా రెడ్ బీన్స్ కావాలనుకుంటా కదా, తీసుకో, ఎన్ని కావాలో అన్ని తీసుకో, బాగా ఆడుకో, ఇట్లా నేను పిల్లలతో ఆడితే అనేసి అని అంటది. ఇంకా టాపిక్ డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి యూరి అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆడుకోండి ఆడుకోండి అని చెప్పేసి రెడ్ బీన్స్ అందరిని ఇలా పోసేసుకోండి అని చెప్పేసి అని అంటది. మింజాంగ్, గాంగ్వా, గ్యాన్సాంగ్ అందరు చూసి షాక్ అయిపోతారు. ఇంకా యూరి లోపలికి వెళ్ళిపోయి అంటది అప్పుడు, మీసో వాళ్ళ మమ్మీ అయితే నాకు బాగా చిరాకు తెప్పించేస్తుంది అని అంటది. ఇంతలోపు వాళ్ళ కిచెన్ అసిస్టెంట్ వచ్చి అప్పుడే వస్తావు అనుకున్నా, ఇంతసేపు ఏం చేసినావు అని అడుగుతుంది. వాళ్ళు ఇప్పుడు స్క్యూర్స్ తో ఆడతారు. ఇప్పుడు 3 స్క్యూర్స్ ఒక్కొక్క ఫ్యామిలీకి అనేసి అని చెప్తుంది. సో అక్కడ స్ట్రాబెరీస్ ఉంటే సియోకి స్ట్రాబెరీస్ చాలా ఇష్టం, మంచిగా తింటది అనేసి అంటది యూరి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్ట్రాబెరీస్ చాలా తినేదన్నమాట. గాంగవేమో నీకోసం అని చెప్పేసి స్ట్రాబెరీస్ కోసం అని చెప్పి నేనైతే సియోల్ కార్నర్కి వెళ్ళి తీసుకొచ్చిన అని అంటాడు. అనగా యూరి నాకు స్ట్రాబెరీస్ తప్పించి ఏం నచ్చవు అని అంటది. నేను ఇంకా డాక్టర్ జాబ్ మానేసి ఒక స్ట్రాబెరీ ఫామ్ పెట్టుకుంటా అనేసి అని అంటాడు యూరితో. ఇంక ఇక్కడ పిల్లలందరికీ ఫ్రూట్స్ ఇస్తారనమాట. ఇచ్చి దీంతో స్క్యూర్స్ చేయండి మీ పేరెంట్స్తో పాటు అని చెప్తారు. యూరి అందరికీ ఫ్రూట్స్ పెట్టుకుంటా సియో దగ్గరికి రాగానే ఎక్కువ స్ట్రాబెరీస్ పెడుతుంది అనమాట. అది చూసి మింజియాంగ్ సియోకి ఎక్కువ స్ట్రాబెరీస్ పెట్టకు అనేసి అని అంటది. అనగానే యూరి ఇవి చాలా స్వీట్ ఉన్నాయి, అసలు సోరు కూడా లేవు కొంచెం కూడా అని అంటది. అయినా సరే వద్దు అనేసి అని అంటది మింజియాంగ్. పాప బాగా ఇష్టపడుతుంది అనేసి అని యూరి అంటుంటే ఇంకా వాళ్ళ టీచర్ వచ్చి సియోకి స్ట్రాబెరీస్ అంటే ఎలర్జీ ఉంది, మీరు తనకి పెట్టకండి అనేసి అని అంటది. ఓ సారీ నాకు తెలీదు అందుకే పెట్టినా అనేసి అని అంటది యూరి. ఇంకా ఉన్నట్టుండి పక్కన పాప సియో చేయి కొరికేస్తుంది. అక్కడ కొరికే వరకే చూసి యూరి తొందర ఉరికొచ్చి అయ్యో సారీ నీకు తగిలిందా, బాగా కొరికిందా, బాగా నొప్పి అవుతుందా అని చెప్పేసి అని బాగా ఫీల్ అయిపోతుంటది. అది చూసి మింజియాంగ్ అలానే చూస్తుండిపోతుంది. గాంగ్వా కూడా ఇంకేం మాట్లాడలేక అలానే ఉండిపోతాడు. ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత యూరి ఇక్కడ హేజాంగ్ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి కూర్చుంటది. హేజాంగ్ ఏమో పర్లేదు, ఇట్స్ ఓకే, హేజున్ని నేనే పెంచినా, కాకపోతే అతనికి ఇంతవరకు ఏ ఫుడ్ అంటే ఎలర్జీ అని కూడా నాకు సరిగా తెలీదు అంటది. అది చాలా కామన్ అనేసి అని చెప్తా ఉంటది. అలాగే యూరి నేను దాని గురించి ఏం ఫీల్ అవ్వట్లేను, మింజాంగ్కి నేనే యూరి అని అనుకుంటుందేమో అని నాకు డౌట్ వస్తుంది అని అంటది. ఒకవేళ తను అదే నిజం అనుకుంటే ఇప్పుడు నేను ఏం చేయాలనేసి అని అంటది యూరి. ఓ నువ్వు దాని గురించి అంతగానం వరి అవుతుంది అనేసి హేజాంగ్ అంటది. ఇంక ఇక్కడ ఇంట్లో మింజాంగ్ యూరి గురించి ఆలోచిస్తూ ఉంటది అనమాట. తన ఫోటో గురించి అని చెప్పేసి అని వెతుకుతా ఉంటది. ఒక కింద డ్రావర్ లో ఒక పేపర్ కింద ఉంటది. అది తీసి చూస్తుంది అనమాట. యూరియా కాదా ఆ అమ్మాయి లాగే ఉంది అనేసి అని అనుకుంటది. సేమ్ ఉన్నారు వీళ్ళిద్దరు అనేసి అని అనుకుంటా ఉంటది మింజాంగ్. అయినా నువ్వు ఎప్పటికైనా తనకి చెప్పక తప్పదు, ఎప్పటికి ఇలానే కిచెన్ లేడీగా అయితే ఉండలేవు కదా, సియోని పెంచాలి కదా నువ్వు కూడా అనేసి అని హేజాంగ్ చెప్తది. యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు మాత్రం ఎవరితో చెప్పకు అనేసి అని హేజాంగ్ తో అంటా ఉంటది యూరి. అదేంటంటే నువ్వు మింజాంగ్ అప్పుడు అక్కడికి రెస్టారెంట్కి వస్తుంది. ఇంతటితో 5th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.